నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇచ్చేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లలు, మరి యేసు ప్రభు వారు ఆయన పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత తన శిష్యులతో యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని యేసు ప్రభు వారు మరి తన శిష్యులకు ఆదేశించారు. దాన్ని ఫైనల్ కమిషన్ లేదా ఫైనల్ కమాండ్మెంట్ అని మనం చూస్తాం. చివరి ఆజ్ఞగా దేవుడిచ్చింది ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తును విశ్వసించిన తరువాత ఆయన మరణ పునరుద్ధానంలో పాలుభాగస్తులై రక్షణ భాగ్యాన్ని పొందిన ప్రతి ఒక్కరు కూడాను ఈ గ్రేట్ మిషన్లో, అంటే ఈ గొప్ప పనిలో ప్రతి ఒక్కరు కూడాను మరి వారి వంతుగా వారు యేసును గురించి ఇతరులకు పరిచయం చేయాలి. మరి యేసు ప్రభు శిష్యులు ఈ మాట విన్న తర్వాత వారు మరి ఎలాగ జీవించారు, ఎలాగ యేసు క్రీస్తు యొక్క సువార్తను ఈ సర్వప్రపంచానికి ఈ 11 మంది తర్వాత 12వ వ్యక్తిగా వచ్చినటువంటి మత్తయి, యూదా ఇస్కరియోతు ప్లేస్లో వచ్చినటువంటి మత్తయి కూడాను చేర్చబడిన తర్వాత మరి ఈ 12 మంది ఎలాగా ఈ ప్రపంచానికి సువార్తను అందించారనేటువంటి విషయం కొన్ని బైబిల్ పండితులు లేదా బైబిల్ యొక్క చరిత్రకారులు వ్రాసిన దాని ప్రకారం మనకు కొన్ని అందుబాటులో ఉన్నాయి. సో మొట్టమొదటిగా పేతురు అనగా పీటర్ ఎలాగా క్రీస్తు కొరకు హతసాక్షిగా చనిపోయాడో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన కొరకు నమ్మకంగా జీవించినటువంటి వారు అనగా మరణము వరకు నమ్మకంగా ఉన్నటువంటి వారు ఎవరు అని అంటే మొట్టమొదటిగా యేసు ప్రభు శిష్యులే. మనందరం అనుకుంటాం ఆ సమయంలో యేసు ప్రభు సిలువ వేసినప్పుడు వీళ్ళందరూ కూడాను మరి యేసు ప్రభుని 3 సార్లు బొంకేడు, యేసు ప్రభు లేకుండా ఆ స్థానంలో ఎక్కడ కనపడలేదు. మరి యేసు ప్రభును వెంబడించినటువంటి వారు, సమస్తాన్ని విడిచి వెంబడించిన వారు మరి యేసు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు ఒక్కరు కూడా లేరు అని అనుకుంటాం. కానీ వారిలో వచ్చినటువంటి ఆ యొక్క గొప్ప మార్పు, యేసు ప్రభు చేసిన ప్రార్థన మనం చూస్తాం కదా. ఆ యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు చేసిన ప్రార్థనకు జవాబుగా ఇప్పుడు వారి యొక్క అపోస్తులు ఎలాగ మరణించారు అనేటువంటి విషయాన్ని మనం షార్ట్గా చూద్దాం. మొట్టమొదటిగా పేతురు మరి అతడు తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడని చెప్పి అని మరి యూసిఫస్ అనేటువంటి హిస్టారియన్ చెప్తా ఉన్నాడు. యేసు ప్రభును 3 సార్లు తాను ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పినటువంటి వ్యక్తి సిలువ వేయబడేటువంటి సమయంలో తాను ఆ విధంగా సిలువ వేయబడటానికి తను ఇష్టపడలేదు. ఎందుకంటే తను యేసుక్రీస్తుని కాదనని 3 సార్లు చెప్పాను కనుక నేను యేసుక్రీస్తులాగా సిలువ వేయబడటానికి నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. నన్ను తలక్రిందులుగా అంటే తల క్రింద పెట్టి ఆ కాళ్ళు పై పెట్టి తనని సిలువ వేయమని చెప్పి తనని సిలువ వేస్తున్నటువంటి వారికి చెప్పినట్లుగా హిస్టరీ చెప్తా ఉంది. యేసు ప్రభు మరి చనిపోయిన తర్వాత 66 AD ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ పీటర్ వాజ్ క్రూసిఫైడ్ అని చెప్పి రోమన్ గవర్నమెంట్ యొక్క నియంత అయినటువంటి నీరో అతన్ని ఈ విధంగా తలక్రిందులుగా అప్సైడ్ డౌన్గా తనను సిలువ వేశాడని అని చెప్పి చరిత్ర చెబుతుంది. ప్రియులారా, మరి యేసు ప్రభు ఆయనను వెంబడించినటువంటి వారు అందరూ కూడాను నమ్మకముగా యేసుక్రీస్తుని వెంబడించారు. ఇదిగో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును. ఈ 10 దినములు అనేటువంటిది బైబిల్ యొక్క ఆ యొక్క లెక్కలలో చూసినట్లయితే కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు కావచ్చు. కాబట్టి మరణము వరకు నమ్మకముగా ఉండుము అనగా ఇప్పుడు యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి 2024 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడాను క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు లేదా నిజమైనటువంటి విశ్వాసులు, యేసు ప్రభు చెప్పాడు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచారో వారికి నా పట్ల ఎలా జరిగిందో ఈ లోకంలో అదే రీతిలో వారికి కూడాను
ఈ లోకంలో శ్రమలు కలుగుతాయి. దే మస్ట్ టేకప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ డైలీ అని యేసు ప్రభు చెప్పాడు. మరి నమ్మకముగా యేసును వెంబడించాడు. హతసాక్షిగా చనిపోవటానికి కూడాను తను ఏమాత్రం కూడాను వెనకాడలేదు. ప్రియ సహోదరి సహోదరుల, ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి నీ జీవితంలో యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలలో పాలుభాగం అవ్వాలంటే అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి రాజీ పడకుండా క్రీస్తు కొరకు నిలబడాలి. అట్టివారికే పరలోకంలో స్థానం, అట్టివారికే మరి జీవ కిరీటాన్ని ఇస్తా అన్నాడు. రెండవ వ్యక్తి ఆంద్రేయ. అతను ఎక్స్ ఆకారంలో సిలువేయబడ్డాడని చెప్పి మరి చరిత్ర చెబుతూ ఉంది. ఎందుకంటే అది కూడాను ఒక వేదనకరమైనటువంటి మరణంగా మనం చూస్తూ ఉన్నాం. ఆంద్రేయ యేసుక్రీస్తు పిలువగానే తన యొక్క నెట్ను వదిలిపెట్టేసేసి యేసు ప్రభుని వెంబడించినటువంటి గొప్ప వ్యక్తి. తర్వాత పేతుర్ని, తన యొక్క బ్రదర్ని యేసు ప్రభుకు పరిచయం చేసినటువంటి వ్యక్తి కూడాను ఆంద్రేయని. కాబట్టి ఆంద్రేయ ద బ్రదర్ ఆఫ్ పీటర్, ఆయన నార్త్ బయలుదేరి వెళ్ళాడనని, అక్కడ అనేక మందికి సువార్తను ప్రకటించాడనని, ఇప్పుడున్నటువంటి రష్యా దేశపు సరిహద్దుల్లో వెస్ట్రన్ రీజన్లో మరి సోవియట్ యూనియన్లో ఆయన అనేక మందికి మరి సువార్తను ప్రకటించి చివరికి టర్కీలో, అతను గ్రీస్కి దగ్గర ఉన్నటువంటి టర్కీలో హతసాక్షిగా క్రీస్తు కొరకు ఆండ్రూ లేదా ఆంద్రేయ చనిపోయినట్లుగా చరిత్ర చెబుతా ఉంది. కాబట్టి యేసు ప్రభుతో చనిపోయిన తర్వాత ఆ యొక్క పరిచర్య ఆగిపోలేదండి. తర్వాత ఆయన శిష్యులు దాన్ని కంటిన్యూ చేయడానికి తమ యొక్క ప్రాణాలను అర్పించినటువంటి వారిగా మనం చూస్తున్నాం. అలానే మూడవ వ్యక్తి యాకోబు అనేటువంటి వ్యక్తి యెరూషలేములో శిరచ్ఛేదన చేయబడ్డాడు. యాకోబు యెరూషలేములో శిరచ్ఛేదన చేయబడ్డాడు. శిరచ్ఛేదన అంటే బిహెడింగ్, తలను నరికివేయటం అన్నమాట. కింగ్ హేరోదు మనం చూసినట్లయితే మరి అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో అతన్ని ఖడ్గముతో చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అంతము వరకు యేసు ప్రభు యొక్క శిష్యులు నమ్మకముగా ఉన్నారు. చివరికి వారి విశ్వాసాన్ని ఏదైతే యేసు ప్రభు దగ్గర ఉన్నప్పుడు విన్నారో, యేసు ప్రభుతో వారు నడిచారో అదే మార్గంలో వారు స్లిప్ కాకుండా నడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు అనేక మంది చిన్న చిన్న సమస్యలకే వెనుదిరిగి తమ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారండి. కానీ ఈ సందేశాన్ని ఆలకిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, అట్టి కృపను, అట్టి శక్తిని, పరిశుద్ధాత్మ ధైర్యాన్ని పరిశుద్ధాత్మను మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు వారు చెప్పారు కదా, ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు మీరు నా కొరకు వేచి ఉండండి, మరి నేను మీకు పరిశుద్ధాత్మను ఇస్తాను, మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, నేను పరిశుద్ధాత్మను మీ మీదకి పంపిస్తాను, ఆ పరిశుద్ధాత్ముడు మిమ్ములను అనేక ప్రాంతాలలో నా కొరకు సాక్షులుగా జీవించేటట్లుగా మీకు శక్తిని అనుగ్రహిస్తాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు అన్నాడు. క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే సాక్ష్యం చెప్పటం మాత్రమే కాదు, సాక్షులుగా జీవించాలి. అలానే సాక్ష్య జీవితంలో వారు మరణించాలి. తర్వాత క్రీస్తు కొరకు అవసరమైతే వారు హతసాక్షులుగా కూడా వారు చనిపోవటానికి సిద్ధంగా ఉండేటువంటి శక్తిని దేవుడు వారికి ఇస్తాడు. అది క్రైస్తవ జీవితం. అలాగా యేసు ప్రభు శిష్యులు మనకు ఒక మంచి మాదిరిని చూపెడుతున్నారు ప్రియులారా. యాకోబు యెరూషలేములో మరి హేరోదు చేత అతడు శిరచ్ఛేదన చేయబడ్డాడు. నమ్మకంగా ఉన్నాడు, జీవ కిరీటాన్ని పొందాడు. యేసు ప్రభు చెప్పిన 12 సింహాసనాల్లో ఒక సింహాసనాన్ని అతడు మరి అధిరోహించాడు. ఫిలిప్ పశ్చిమ ఆసియాలో రాళ్లతో కొట్టబడి చంపాడని చెప్పి మనకు బైబిల్ చరిత్ర చెబుతూ ఉంది. ఫిలిప్ యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే అతను నార్త్ ఆఫ్రికా అలానే ఆసియా మైనర్లో ఆయన ప్రయాణం చేస్తూ మరి అనేక మందికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాడని చెప్పి ఆయన ద్వారా విశ్వసించినటువంటి అనేకులు యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడిచారని చెప్పి మనం చూస్తాం. దీనికి తను పశ్చిమ ఆసియాలో రాళ్లతో కొట్టబడి అంతగా చనిపోయాడు, హతసాక్షిగా క్రీస్తు కొరకు చనిపోయాడు. అలానే బర్తలోమై లేదా నతానియేలుగా పిలువబడుతున్నటువంటి యేసయ్య శిష్యుడు బ్రతికి ఉండగానే అతన్ని మరి కత్తులతో అతనిని చంపి అతని యొక్క చర్మాన్ని ఊడదీసి మరి అతన్ని సజీవంగా చంపినట్లుగా
చరిత్ర చెబుతుంది. ఇథియోపియా ప్రాంతంలో అతను వెళ్ళి సువార్తను ప్రకటించాడనని. అన్ని ఆఫ్రికాలో ఉన్నటువంటి ఇథియోపియా ప్రాంతానికి మరి సువార్తను మొట్టమొదటిగా తీసుకెళ్ళినటువంటి యేసయ్య శిష్యులు ఎవరనంటే బర్తలోమియా లేదా నతానియేల్ అని మారు పేరు కలిగినటువంటి వ్యక్తి. యేసు ప్రభు అతను చూసి ముందుగానే చెప్పాడు, అతను కపటము లేనటువంటి వాడు, ఇశ్రాయేలు, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు అని చెప్పాడండి. సో యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు వీళ్ళు దగ్గర లేకపోయినా తర్వాత యేసు ప్రభు యొక్క బోధలు, యేసు ప్రభు యొక్క జీవితం వాళ్ళని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. కనుక ఈ లోకంలో ఉన్నప్పుడే వారు క్రీస్తు కొరకు మరి చనిపోయి పరలోక రాజ్యంలో 12 సింహాసనాలలో యేసు ప్రభుతో పాటు ఈరోజు కూర్చొని ఉన్నారనేటువంటి గొప్ప సత్యం మనకు బైబిల్ చెప్తా ఉంది. అలానే మరి ఒక శిష్యుడైనటువంటి మరి తోమా చెన్నై ప్రాంతానికి వచ్చి అక్కడ మరి సువార్తను ప్రకటించి అక్కడి నుంచి కేరళ ప్రాంతానికి, దేవుని యొక్క సొంత దేశం అని పిలువబడేటువంటి ఇప్పటి కేరళ రాష్ట్రానికి వెళ్ళి మరి మెడ్రాస్ లేదా చెన్నైలో నుంచి అతడు అనేక ప్రాంతాలకు, భారతదేశానికి మొట్టమొదటిగా 51వ శతాబ్దంలో సువార్తను తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి. యేసయ్య ఎవరో నాకు తెలియదు, ఆయన చూస్తేనే కానీ నేను నమ్మను అని చెప్పి అనుమానంతో ఉన్నటువంటి ఆ తోమాకు యేసయ్య కనబడి, తోమా మరి ఈ నా యొక్క వేలులో, నా యొక్క ఈ గాయంలో నీ చేయి పెట్టు అని చెప్పి అడిగినప్పుడు, నా ప్రభువా నా దేవా అన్నప్పుడు, చూచి నమ్మిన వానికంటే చూడకుండా నమ్మినటువంటి వాడు మరి ధన్యుడు అని చెప్పినప్పుడు నిజంగా తోమా యొక్క హృదయం కంపించింది. యేసయ్య యొక్క పునరుద్ధానాన్ని చూశాడు. అతడు మొట్టమొదటిగా మన భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. దానికి ప్రతిగా తను చోళముతో మరి చంపబడి చనిపోయినట్లుగా చరిత్ర మనకు చెబుతుంది. ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి సువార్తను అందించేటువంటి అనేక మిషన్స్, అనేక మిషనరీస్, క్రైస్తవత్వం ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి తోమా. యేసు ప్రభు చెప్పాడు, గోధుమ గింజ భూమిలో పడి చస్తే కానీ అది బహుగా ఫలించదు అని చెప్పాడు. యేసయ్య యొక్క మరణం సహోదరి సహోదరులారా మరి ఆయన శిష్యులను ఇంతగా ప్రేరేపించి ప్రపంచానికే సువార్తను తీసుకొని వెళ్ళి ఆ పరలోక రాజ్య ప్రవేశం కోసం రక్షణ సువార్తను ప్రకటించడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తుల గురించి మనం వింటున్నాం. వారు యేసయ్య యొక్క శిష్యులు. అలానే మత్తయ్య లేదా లేవి అని పిలువబడుతున్నటువంటి యేసయ్య శిష్యుని గురించి మనం చూసినట్లయితే ఆయన ఇథియోపియా పట్టణంలో కత్తి ద్వారా చంపబడ్డాడు అని చెప్పి మనకి చరిత్ర చెబుతూ ఉంది. మరి ఈ మత్తయ్య యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి, అతడు యూదుడు కనుక యేసుక్రీస్తు యొక్క చరిత్ర అంతటిని కూడాను, ఆయన జననం దగ్గర నుంచి ఆయన శిలువ మరణం కానీ ఆయన యొక్క చేసిన అద్భుత కార్యాలన్నీ కూడాను 28 అధ్యాయాలలో చాలా చక్కగా సువార్తను రాసినటువంటి వ్యక్తి. తాను చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ జాబ్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడిస్తూ గొప్ప విందు చేసినటువంటి వ్యక్తి. అతను కూడాను యేసయ్య కొరకు మరి హతసాక్షిగా చనిపోయాడు. ఇథియోపియా పట్టణంలో కత్తి ద్వారా చంపబడ్డాడు. ఈ రోజున మరి ఆఫ్రికా దేశంలో ఇంత గొప్పగా సువార్త ఒక ఉద్యమం వలె సాగుతుంది. ఈ రోజున ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఆఫ్రికాలో ఎక్కువగా సువార్త ఉందనేటువంటి విషయాన్ని మనం వింటున్నాం. దానికి కారణం ఇదిగో మరి మత్తయ్య అనేటువంటి యేసయ్య శిష్యుడు తను బలిగా యేసుక్రీస్తుకు తను అప్పగించుకున్నాడు, హతసాక్షిగా చనిపోయాడు. 9వ వ్యక్తి చిన్న యాకోబు అని బైబిల్లో మనం చూస్తాం. ఈయన కూడా యేసు ప్రభు యొక్క శిష్యుడే. ఎత్తైన ఆలయం అంచు దగ్గర నుంచి క్రిందకి విసిరివేయబడి మరి ఇంకా బ్రతుకున్నాడని చెప్పి ఆ పరిస్థితిలో చూసి అతన్ని కర్రలతో కొట్టి చంపాడు. మరణమయ్యేంత వరకు అతను కర్రలతో కొట్టి చంపారని చెప్పి చరిత్ర చెప్తాం. ప్రియులారా, ఒక భక్తుడు చెప్పాడు కదా, ఓన్లీ వన్ లైఫ్, సూన్ ఇట్ విల్ పాస్, వాట్ ఎవర్ వీ డూ ఫర్ క్రైస్ట్ ఇట్ విల్ రిమైన్ ఫర్ ఎవర్ అన్నాడు. అంటే ఒకే ఒక జీవితం, ఈ జీవితాన్ని ఎవరైతే యేసుక్రీస్తు కొరకు, ఆయన సువార్త కొరకు ఖర్చు చేస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క ప్రేమను రుచి చూస్తారో వారు యేసుక్రీస్తు కోసం ఏమీ చేయకుండా ఈ లోకంలో జీవించలేరు అని చెప్పడానికి ఈ అపోస్తుల యొక్క మరణాన్ని గురించి మనం వింటున్నాం. ఎందుకంటే వీరు అంతము వరకు మరి నమ్మకంగా జీవించారు. సో
చిన్న యాకోబు ఎత్తైన ఆలయం నుంచి త్రోసివేయబడి మరణించాడు. అలానే పేతురు తలకిందులుగా ఆంద్రేయ యక్షాకారంలో, యాకోబు యెరూషలేములో, యోహాను యేసు ప్రభు శిష్యుని గురించి చూద్దాం. యేసు ప్రభుకి అతి ఇష్టమైనటువంటి శిష్యుడిగా పేరు పొందినటువంటి యోహాను ఎలా చనిపోయాడో తెలుసా? మరుగుచున్నటువంటి నూనెలో వేసినా కూడా చనిపోలేదు కనుక అతన్ని చివరిగా పద్మాసు అనేటువంటి ఒక ఐలాండ్ లేదా ఒక ద్వీపంలో అతన్ని ఒంటరిగా ఉంచేశారు. అక్కడైనా సరే అతడు ఏ విధమైనటువంటి ఆహారం లేకుండా చనిపోతాడు అని. కానీ దేవుని యొక్క కృపను బట్టి అతను అక్కడ ఉండి 2 పత్రికలు రాశాడు. ఏమండి, ఒకటి ప్రకటన గ్రంథము, అలానే యోహాను పత్రికలన్నీ మనం చూసినట్లయితే 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, అలానే యోహాను సువార్త. అంటే టోటల్గా 5 పుస్తకాలు మనకు ఈ క్రైస్తత్వానికి, క్రైస్తవ ప్రపంచానికి, ఈ లోకానికి అందించినటువంటి గొప్ప వ్యక్తిగా మనం మరి ఈ యోహానును చూస్తున్నాం. యోహాను మరుగుచున్నటువంటి నూనెలో వేయబడినా సరే మరి దేవుడు అతనికి ఆ మరణం ఇవ్వలేదండి. అతనికి ఇచ్చినటువంటి మరణం ఏంటంటే న్యాచురల్గా చనిపోయాడు. అంటే సహజమైనటువంటి మరణాన్ని పొందినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అలానే మంచి యాకోబుని మరి ఒక యేసయ్య శిష్యుడు ఉన్నాడు. ఆయన వాడి అయినటువంటి బాణముతో అతన్ని పొడిచి చంపినట్లుగా మనం చూస్తాం. అంటే యోధా ఇస్కరియోతు కాని యోధా అని ఉంటుంది. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో యోధా ఇస్కరియోతు కాని యోధా అంటే మంచి యోధా అని చెప్పి మనం పెట్టుకున్నాం అన్నమాట. అందుకని ఆ వ్యక్తి కూడా యేసుక్రీస్తు కోసం ఆయన హతసాక్షిగా చనిపోయాడు. అలానే సీమోను అని మరి ఒక వ్యక్తి యేసయ్య యొక్క శిష్యుడు. అతన్ని కూడా అపోస్తలుడని మనం బైబిల్లో యోహాను సువార్త 10వ అధ్యాయంలో మత్తయి మనకు పరిచయం చేస్తాడు. అతడు ఎలాగ యేసుక్రీస్తు కోసం హతసాక్షిగా చనిపోయాడంటే పెడరెక్కలు విరవబడి, అంటే బ్యాక్ సైడ్కి 2 హ్యాండ్స్ ఫోల్డ్ చేసినప్పుడు అతని 2 రెక్కలు విరవబడినప్పుడు ఆ విధంగా తన యొక్క ప్రాణాన్ని కోల్పోయాడు. సిలువ వేయబడ్డాడు, చంపబడ్డాడు. సో వీరందరిలో ఉన్నటువంటి ఒక గోల్ లేదా ఒక యాంబిషన్ ఏంటంటే యేసు ప్రభు చెప్పాడు, ఎవరైతే తన ప్రాణాన్ని కాపాడుకుంటారో వారు దాన్ని పోగొట్టుకుంటారని. ఎవరైతే నా నిమిత్తం తమ ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి ఇష్టపడతారో వారు దాన్ని భద్రంగా కాపాడుకుంటారు అనేటువంటివి వీరి మనసులో బాగా నాటబడ్డాయండి. ఈరోజున అనేక మంది ఒక సుఖ సౌఖ్యాలతో కూడినటువంటి క్రైస్తవ జీవితానికి మరి అలవాటు పడిపోయినటువంటి రోజుల్లో నీవు నేను జీవిస్తున్నాం సోదరా. కానీ అది కాదు. యేసు ప్రభు చెప్పాడు, నా మార్గము ఇరుకైనటువంటి మార్గం. ఈ ఇరుకు మార్గంలో మీరు నడిస్తే మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు. అక్కడ నిత్యము జీవించేటువంటి పరలోక రాజ్యంలో మీరు ప్రవేశిస్తారన్నారు. కాబట్టి ఆ విధంగా మరి సీమోను పెడరెక్కలు ఇరవబడినటువంటి వ్యక్తిగా చనిపోయాడు. మత్తీయ అనేటువంటి 12వ వ్యక్తి ఎవరనంటే యూదా ఇస్కరియోతు స్థానంలో చీటీ వేసినప్పుడు మరి 2 వ్యక్తుల్లో మత్తీయ అనేటువంటి ఆ వ్యక్తి పేరు మీద చీటీ వచ్చిందని, యూదా పోగొట్టుకున్నటువంటి స్థానాన్ని అనగా యూదా ఇస్కరియోతు యేసు ప్రభువుని అప్పగించి అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు కదండి. ఆ అపోస్తలత్వాన్ని చీటీ వేసినప్పుడు దేవుని యొక్క నియమము చొప్పున ఈ మత్తీయ అనేటువంటి వ్యక్తిని చేర్చుకున్నారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ అపాయింట్మెంట్ ఆఫ్ అపాస్టల్. కాబట్టి అతను ఏం చేశాడు, అతను ఎలాగ జీవించాడు, ఎలాగ యేసుక్రీస్తు కోసం మరణించాడంటే యూసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు చెబుతున్నారు కదా, రాళ్లతో కొట్టబడి శిరచ్ఛేదన చేయబడి చంపబడ్డాడు మత్తయి అనేటువంటి వ్యక్తి. సో మత్తయ్య వేరు, మత్తియాస్ వేరు. ట్రెడిషన్ సేస్ దట్ మత్తియాస్ ట్రావెల్డ్ నార్త్, అంటే ఉత్తర ప్రాంతానికి వెళ్ళాడు, సముద్ర తీరంలో అనేక మందికి సువార్తను ప్రకటించాడని చెప్పి అతడు యేసుక్రీస్తునందలటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టమని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాజు అతన్ని ఎంతగా చిత్రహింస చేసినా సరే మరణానికి కూడాను భయపడకుండా తన యొక్క ప్రాణాన్ని సంతోషంగా క్రీస్తు కొరకు అప్పగించినటువంటి 12వ శిష్యుడైనటువంటి మత్తీయ మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తినిస్తున్నాడు. ఏంటంటే ఈ లోకంలో చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న వాటి కొరకే యేసుక్రీస్తుని విడిచిపెట్టి ఈ శరీర సంబంధమైన, లోక సంబంధమైన, అశాశ్వతమైన, తాత్కాలికమైనటువంటి మెటీరియల్ థింగ్స్ కోసం యేసుక్రీస్తుని నమ్ముకునేటువంటి వారి యొక్క ఆ యొక్క డెస్టినేషన్, వారి యొక్క
అంతిమ స్థితి ఎంత భయంకరంగా ఉంటుందంటే అగ్ని ఆరని పురుగు చావనటువంటి ఆ నిత్య నరకానికి వెళ్ళిపోతారనని. అంతము వరకు ఎవరైతే యేసుక్రీస్తునందుల విశ్వాసముతో మారు మనసు అనుభవాన్ని పొందుకొని ఈ లోకంలో అనునిత్యము మరి ఎన్ని శ్రమలు వచ్చినా సరే క్రీస్తు కొరకు విశ్వాసముతో నిలబడినటువంటి వారు, అలాంటి వారికే నిత్య రాజ్య ప్రవేశం అని ఈ 12 మంది అపోస్తలుల యొక్క మరణం మనకు తెలియచేస్తూ ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కొంతమంది బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులను హింసించడం జరుగుతుంది. అలానే ప్రపంచవ్యాప్తంగా మరి ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే రూపాయి, ఒకే జనంగా ప్రపంచం మారబోతుందేనని రోమన్ క్యాథలిక్ మత గురువు అయినటువంటి వ్యక్తి ప్రపంచాన్ని యాంటీ క్రైస్ట్గా లేదా అంతిమ క్రైస్ట్గా వస్తారని రకరకాలైనటువంటి మరి విశ్లేషణల మధ్య క్రైస్తవుల యొక్క జీవితాలు నిత్యత్వం వైపు మళ్ళుతున్నాయి. మరి ఈ సందేశాన్ని ఆలకిస్తున్నటువంటి నీవు చిన్న చిన్న వాటి కొరకే యేసుక్రీస్తుని విడిచిపెడితే రేపు రాబోయేటువంటి శ్రమల్లో నిలబడే విశ్వాసం కావాలి కదా, అలాంటి ప్రార్థనా జీవితం కావాలి కదా. లూజింగ్ ఈజ్ గెయినింగ్ అనేటువంటి ఆ యొక్క యేసు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క బోధ మనకు సరిపడాలి కదా. ఎవరైతే నా నిమిత్తం ఈ లోకంలో వేటినైతే పోగొట్టుకుంటారో, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెలనైనా, బంధువులనైనా, స్నేహితులనైనా నిత్యత్వంలో నిత్య జీవంతో పాటు 100 రెట్లుగా వాటిని పొందుకుంటారనేటువంటి యేసయ్య చెప్పిన ఆ గొప్ప మాటను ఈ రోజున ఎంతమంది ఆలకించగలుగుతున్నారు? కనీసం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సోదరుడు, తాత్కాలికమైన కొద్దిపాటి జీవితం కోసం నువ్వు యేసుక్రీస్తుని విశ్వసిస్తే నీ ఆత్మను నువ్వు పోగొట్టుకుంటావు కదా. కానీ వీరు చూడండి, యేసు ప్రభు శిష్యులు వారు యేసయ్య బోధ విన్నారు, యేసయ్య అడుగుజాడల్లో నడిచారు. కొద్దిపాటి శ్రమలకు వారు తట్టుకోలేకపోయారు, యేసయ్యకు దూరం అయ్యారు. కానీ పశ్చాత్తాపడ్డారు. తర్వాత వారు తీసుకున్న నిర్ణయానికి వెనుతిరగలేదు. ప్రాణము పోవునంతగా చివరి శ్వాస వరకు, చివరి గడియ వరకు, ఇదిగో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడినట్లుగా వారు మరి నమ్మకముగా ఉన్నారు, మరణం వరకు నమ్మకంగా ఉన్నారు. దే ఆర్ ఫెయిత్ఫుల్ టిల్ దేర్ లాస్ట్ బ్రీత్. చివరి శ్వాస వరకు క్రీస్తు కొరకు వారు క్రీస్తు కొరకు నిలబడ్డారు. యేసయ్య చెప్పాడు, నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడుతున్నాడు, కానీ అంతవరకు సహించినవాడు రక్షణ పొందుతాడు. ద లాస్ట్ సాల్వేషన్ యేసు ప్రభు చెప్పాడు. రక్షణ పొంది బాప్తిసం తీసుకుని రక్షణ పొందింది మొదటి స్టెప్ అయితే, లాస్ట్ వరకు ఆరంభం కంటే అంతం ముఖ్యమని యేసు ప్రభు చెప్పాడు. సో అంతం అనేటువంటిది మనకు చాలా ముఖ్యం. అందుకని పౌలు భక్తుడు అంటాడు కదా, నేను నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా యొక్క పోరాటాన్ని నేను ముగించాను. ఫైనల్ ఫైట్, ఫైనల్ ఫెయిత్, ఫైనల్ ప్రైజ్. ఫైనల్ ఫైట్ ఏంటంటే మంచి పోరాటం పోరాడాడు, దాన్ని ఫైనల్ ఫైట్ అంటారు. చివరిగా లాస్ట్గా ఇచ్చే పంచ్ అనమాట. ఫైనల్ ఫినిష్, చివరిగా అతడు ముగింపులోనికి వచ్చాడు. చివరికి ఫైనల్ ప్రైజ్, చివరిగా బహుమానాన్ని పొందుకున్నాడు. ఆ బహుమానం నీతి కలిగిన న్యాయాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు నాకు ఇస్తాడు. ద ట్రూ జడ్జ్, నమ్మకమైనటువంటి నిజమైనటువంటి న్యాయవాది యేసుక్రీస్తు నాకు ఆ బహుమానం ఇచ్చాడు. నాకు మాత్రమే కాదు, నాలాగా నమ్మకంగా తమ జీవితాలను ఈ లోకంలో క్రీస్తు కొరకు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ బహుమానాన్ని ఇస్తాడని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, నీరో చక్రవర్తి తన తల నరికే ముందుగా 2వ తిమోతికి పౌలు 2 పత్రికలు రాశాడు తన శిష్యుడైనటువంటి యంగ్ పాస్టర్ తిమోతికి. దాంట్లో తను రాస్తున్నాడు కదా, నేనిప్పుడే పణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, ఐ ఫైట్ ఎ గుడ్ ఫైట్, నా పరుగు కడముట్టించి తిని, ఐ ఫినిష్ ఇన్ మై రేస్, విశ్వాసమును కాపాడుకుంటుని, ఐ కెప్ట్ మై ఫెయిత్, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. ద లార్డ్ హ్యాస్ కెప్ట్ మీ ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. ఆ దినమందు నీతి కలిగిన న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాదు, తన అపేక్షతను, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ద యూనివర్సల్ ప్రైజ్. అంటే ఎవరైతే నమ్మకంగా తమ విశ్వాసాన్ని కాపాడుకుంటారో చివరి వరకు, అటు వారందరికీ ఈ బహుమానం ఉంది. మరి సహోదరుడా, ఈ బహుమానం నువ్వు పొందుకుంటావా?
పొందుకుంటాననేటువంటి విశ్వాసం నీకుందా? ఒకవేళ అలాంటి అవిశ్వాసం ఉన్నట్లయితే ఇప్పుడే ఈ యేసయ్య యొక్క శిష్యులలో ఎవరిలో ఒకరిలో లాగా నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకో. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడే నీకు ఆ శక్తిని ఇస్తాడు. ఒకవేళ నీ జీవితం కానీ నా జీవితం కానీ ఎలా మరణించాలో అది దేవుని చేతిలో ఉందండి. క్రీస్తునందు మృతులు ధన్యులు అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. దేవుడు మన యొక్క జీవితానికి ముందు ఎలాంటి పరిస్థితి ఉంచినా సరే విశ్వాసంతో ఈ లోకయాత్ర ముగించాలి. అట్టి కృపను దేవుడు వీక్షకులందరికీ ప్రసాదించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మా ఆలోచనలు ఈ లోక సంబంధంగా ఎన్నో ఉండవచ్చు, కానీ నీ శిష్యుల యొక్క మరణం, వారి యొక్క ప్రభువా తండ్రి నమ్మకత్వం, వారి మరణం వరకు నమ్మకంగా ఉన్నారు, జీవకిరీటాన్ని పొందారు. మా ప్రియులందరికీ ఇలాంటి గొప్ప విశ్వాసం దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.